కూడా నాలాగా ఫ్రైడ్ రైస్ లవర్ అయితే మాత్రం ఈ రెసిపీ ఎక్స్క్లూజివ్గా మీకోసం. ఇది నా ఫేవరెట్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది టైం నాకు కొంచెం బోరింగ్గా అనిపించిన, ఏమైనా టేస్టీగా క్విక్గా నా దగ్గర అప్పటికప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలంటే ఇది నా గో టు రెసిపీ. లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నా లాంటి బ్యాచిలర్కి అయితే ఇది టూ హ్యాండీగా ఉంటుంది. అన్లైక్ రెగ్యులర్ రెసిపీ, నేను ఈ ఫ్రైడ్ రైస్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండ్ వైట్ వెనిగర్ అనేది ముందే కలుపుకుంటాను. దానివల్ల ఫ్రైడ్ రైస్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. ట్రస్ట్ మీ, నెక్స్ట్ టైం మీరు ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఇలా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఈ ఫ్రైడ్ రైస్కి బెస్ట్ కాంబినేషన్ వచ్చి మంచి మష్రూమ్ సూప్. ట్రస్ట్ మీ, రెండు అద్దిరిపోతాయి. దాని రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియో కావాలంటే మాత్రం మీరు అర్జెంట్గా వెళ్ళి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో వచ్చి కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.